సార్ నేను దీంట్లో డీటెయిల్గా పోను, ఇంకో ఫామ్లో వస్తా. కానీ దండు మల్కాపూర్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క రూపాయి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఐసికి అక్కడ 400 ఎకరాల భూమి ఇచ్చాం. మరి మీరు 75 కోట్ల కిందకి పెట్టిన మీరు కూడా జీవో మార్చి ఫ్రీగా ఇస్తున్నామని చెప్తే, ఫ్రీగా టీఎస్ఐసికి వస్తే ఇంకెక్కువ ఇండస్ట్రీస్ను ఆకర్షించవచ్చు. ఫ్రీగా మీరు ఈ ల్యాండ్ను ఇండస్ట్రియలిస్టులకు, ప్రపంచ ఇండస్ట్రియలిస్టులకు మీరు ఇచ్చినట్టయితే ఇంకా చాలా పెద్ద పెద్ద కంపెనీలు మనకు వచ్చి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. కనుక ఈ జీవోను మార్చి ఫ్రీగా ఇస్తామని చెప్పండి, అప్పుడు మీరు భూమి అమ్మలేదంటే నేను నమ్ముతా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఎట్లయినా ఇంటెలెక్చువల్ మినిస్టర్ కదా శ్రీధర్ బాబు గారు, ఈ క్యాన్ ట్విస్ట్ ఎనీవే అధ్యక్ష. అయితే మిగతా విషయాలకు పోతే గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు ఫార్మ్ మెకనైజేషన్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1 ఇవ్వలేదు అన్నాడు. డ్రిప్ స్ప్రింక్లర్లకు ₹1 ఇవ్వలేదు అన్నాడు. రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదు అన్నారు. నేను మెస్ ఛార్జీలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు పెంచలేదు అన్నారు. సభలో ఇప్పుడే మాట్లాడారు. దీని మీద ఐ వాంట్ టు ఛాలెంజ్ ద మినిస్టర్. ఎందుకంటే అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే చాలు. అంటే ఇలా బట్టి విక్రమార్క గారి మాటల్లో నిజాయితీ ఎంత ఉందంటే నేతి బీరకాయల్లో నెయ్యి ఎంతనో బట్టి గారి మాటల్లో నిజాయితీ అంత. నేను ఉత్తుత్తగా మాట్లాడతలేను. ఈ మాటల మీద నేను ఇప్పుడే నా రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మెట్లో మీకు ఇస్తా. ఒకవేళ ఇవన్నీ వీటికి మేము ఇచ్చుండకపోతే నా రాజీనామాను మీరు యాక్సెప్ట్ చేయండి. ఇచ్చుంటే బట్టి గారు రాజీనామా లెటర్ను సీదా గవర్నర్ దగ్గరికి పోయి ఇస్తారా అని మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నా. ఒకటి అంటే అన్ని అబద్ధాలు, గోబల్స్. మేము మెస్ ఛార్జీలు పెంచింది నిజం, ఫార్మ్ మెకనైజేషన్కు డబ్బులు ఇచ్చింది నిజం, డ్రిప్ స్ప్రింక్లర్లకు డబ్బులు ఇచ్చింది నిజం, రైతు బీమాకు 2018-19లో 883 కోట్లు, 19-20లో 951 కోట్లు, 20-21లో 1456 కోట్లు, 21-22లో 1166 కోట్లు, 22-23లో 1139 కోట్లు మేము కట్టాం. సో ఈ రకంగా దయచేసి సభను తప్పుదో పట్టించే విధంగా మాట్లాడొద్దని గౌరవ బట్టి విక్రమార్క గారిని కోరుతా ఉన్నా. ఇకపోతే ఈరోజు చర్చ విషయానికి వద్దాం. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు 2 రూపాలుగా చర్చ నడిపారు. ఒకటి, మీరు అసెంబ్లీలో పెట్టినటువంటి వైట్ పేపర్ మీద చర్చ ఒకవైపు నడిపారు, ఇంకొక వైపు ఆర్బీఐ రిపోర్ట్ మీద ఇంకొక వైపు నడిపారు. ఐ విల్ డిస్కస్ ఆన్ బోత్ ద సైడ్స్. ఫస్ట్ మీ వైట్ పేపర్ మీదనే మాట్లాడతా, సెకండ్ ఆర్బీఐ మీద మాట్లాడతా. మీ వైట్ పేపర్ బుక్ కూడా నేను తెచ్చుకున్నా. ఇది అసెంబ్లీలో మీరు పెట్టిన వైట్ పేపర్. నేను ఇళ్ళకెళ్ళే చెప్తున్నా తప్ప ఒక్క వర్డ్ కూడా వేరే చెప్పను. దిస్ ఈజ్ యువర్ ఓన్ రిపోర్ట్. ఇకపోతే అధ్యక్ష, వైట్ పేపర్ విషయానికి వస్తే 6,71,757 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పు చేశారని ఈ వైట్ పేపర్ ద్వారా మీరు చెప్పారు. ఈరోజు కూడా మీరు ఒక పేపర్ పెట్టారు హౌస్లో. మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా. నిజాలు ఇక్కడ కనీసం ఒక్క దగ్గరైనా నిజం చెప్పారు. ఏం చెప్పారు? ఏడాది కాంగ్రెస్ పాలనలో 1,27,208 కోట్ల రూపాయలు అప్పు చేశాము అని చెప్పారు. 1,27,208 కోట్లు మొదటి ఆర్థిక సంవత్సరమే చేశారంటే నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ ఇయర్ నుంచి మన జిఎస్డిపి పెరుగుతుంది, మన ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెరుగుతుంది. ఈ లెక్కన మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే 5 ఏళ్లలో 1,27,000 కాడికి క్యాలిక్యులేట్ చేస్తేనే 6,38,000 కోట్లు అవుతుంది. జిఎస్డిపి పెరిగి మన ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పెరిగితే ఏమవుతుంది? 5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తుందని మీరు ఒప్పుకున్నారు. ఈ సభ సాక్షిగా మీరు పెట్టిన రికార్డులోనే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో 6,71,000 కోట్లు చేస్తే 5 ఏళ్లలోనే మేము 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయబోతున్నాము అని చెప్పకనే ఈ సభలో స్పష్టంగా మీ నోట్ ద్వారా రాష్ట్ర ప్రజలు చెప్పారు. అంటే 5 ఏళ్లలో మమ్మల్ని మించిపోతున్నారు. ఒకటి. ఇకపోతే అధ్యక్ష ఈరోజు కొన్ని విషయాలు బట్టి గారు కూడా మాట్లాడుతూ, సరే పదే హరీష్ రావు గారి బడ్జెట్ అని మాట్లాడినారు. రేపు మేము కూడా బట్టి గారి బడ్జెట్ అని మాట్లాడాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా కూడా ఏంటంటే ఎవరు బడ్జెట్ ప్రవేశపెట్టినా యాజ్ ఫైనాన్స్ మినిస్టర్గా బడ్జెట్ ప్రవేశపెట్టారు తప్ప వ్యక్తులు పెట్టరనేటువంటి విషయాన్ని సీనియర్ నాయకులుగా వారు గుర్తించాలని కూడా కోరుతా ఉన్నా. ఇలా ఆర్థిక మంత్రిగా వారు కొన్ని విషయాలు మాట్లాడారు, మళ్ళీ చెప్తా. కానీ ఇప్పుడు ఇందాక బట్టి గారు మాట్లాడుతూ మిగులు రాష్ట్రంగా అప్పచెప్పాం
అప్పులు చేశారు అన్నారు. మరి 2014లో రెవెన్యూ మిగులు 369 కోట్లయితే 2022-23లో 5,994 కోట్లు మిగులు. మొన్న మీరు రీఅప్రోప్రియేషన్ కింద 2023-24 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ఆర్ఈ చేసినప్పుడు కూడా 1,704 కోట్ల రూపాయల మిగులు అని ఈ బట్టి గారే ఈ శాసనసభలోనే పెట్టారు. అంటే మీరు ఆ రోజు మాకు 369 కోట్ల మిగులు రాష్ట్రాన్ని అప్పచెప్తే మీ లెక్కల ప్రకారంగా మీరు ఈ శాసనసభలో పెట్టిన బడ్జెట్ బుక్కుల ఆధారంగా 1,704 కోట్ల రూపాయల మిగులుతో ఈ రాష్ట్రాన్ని మేము మీకు అప్పచెప్పాము. మేము కూడా సర్ప్లస్ స్టేట్ గానే మీకు అప్పచెప్పాము. అయితే అధ్యక్ష, ఈరోజు ఈ మిగులు రాష్ట్రం సర్ప్లస్ బడ్జెట్ అంటే ఏంటి అధ్యక్ష? అంటే మనము మిత్తీలు, జీతాలు, పెన్షన్లు, అదేవిధంగా అన్ని రకాల సబ్సిడీలు అన్నీ పోయిన తర్వాత మిగిలేదాన్ని మనం ఖర్చులు బొంగ మిగిలేదాన్ని రెవెన్యూ సర్ప్లస్ అంటాం. అంటే మేము కూడా మిగులు రాష్ట్రంగానే మీకు అప్పచెప్పాం. ఇది నా మాట కాదు, ఇది శాసనసభలో మీరు చెప్పిన మాట. ఇకపోతే అధ్యక్ష, మరి ఇందాక కూడా బట్టి గారు ఒక మాట మాట్లాడుతూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీరు చాలా డబ్బులు కట్టాలి కదా, 1,20,000